మొన్ననే అమితాబ్ బచ్చన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇరాన్‌కి, భారత్‌కి సంబంధాలని దృష్టిలో పెట్టుకొని ఇరాన్‌లో ఉన్నటువంటి ఒకప్పటి మన దేవాలయం. అదే ఇదనమాట. 134 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఇది విష్ణు దేవాలయం అనమాట. అక్కడ పురాతన నాగరికతకు చిహ్నంగా ఉంటది. వాస్తవంగా ఏంటంటే మన దేశం వాళ్ళు ఇదివరకు సముద్రయాన వ్యాపారం చేసేవాళ్ళు. సముద్రం ద్వారా ఆ రోజుల్లోనే షిప్పుల్ని నడిపినటువంటి వాళ్ళు మనోళ్ళు. చోళుల కాలంలోనూ ఉంది, అట్లాగే కృష్ణదేవరాయల కాలంలో ఉంది. శాతవాహనులు సముద్ర వ్యాపారం చేసుకొచ్చారు, గుప్తులు సముద్ర వ్యాపారం చేసుకొచ్చారు. అట్లాగే ఇతర దేశాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి రత్నాల, మాణిక్యాల, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల తీసుకెళ్ళి ఆయా దేశాల్లో అమ్మి అక్కడ దొరికేటటువంటి విలువైన వస్తువులు ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. పట్టు వస్త్రాల నుంచి ఇట్లాంటివన్నీ కూడా అలా పెరుగుతూ వచ్చింది. ఈవెన్ భారతదేశంలో తయారు చేయించిన నేసిన పట్టు వస్త్రాలు, సిల్క్ లాంటి ఇతర దేశాలకు అమ్మినటువంటి సందర్భం కూడా ఉంది. అలాగా ఇరాన్కి వెళ్ళి మన వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఒక చోట ఉండి ఒక చోట తింటున్నటువంటి సందర్భంలో అక్కడ దేవుణ్ణి పూజించుకోవడానికి కట్టుకున్నటువంటి ఆలయం. అలాగా ప్రపంచవ్యాప్తంగా మనం ఉన్నాము. ఇరాన్తో కూడా మనం వ్యాపారాలు చేసామని సాక్ష్యం. అప్పుడు ఇరాన్ పర్షియన్ దేశం, అది ముస్లిం దేశం కాదు, అది తేడా.